హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు గుణింత పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం. సాధన పత్రం 2 వారం 2. మనం 5 అభ్యాస పత్రాలకి ఒక సాధన పత్రం అనేది చేస్తాం కదా. ఫస్ట్ 5కి వారం 1 చేసినాం, సాధన పత్రం 1 చేసినాం. సెకండ్ వారానికి 5కి వారం 2 సాధన పత్రం 2. ఇది ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ కింది వాక్యాలను ధారాళంగా 1 నిమిషంలో చదవండి. చూడండి, వాక్యాలను నేను 1 మినిట్లో చదవగలుగుతాను. చూడండి. ఫస్ట్ది, రాణి బడికి పోయింది, కమల పాఠం చదివింది, జమున తోటివారికి సాయం చేసింది. శరీరం చురుకుగా ఉండాలంటే కూరగాయలు బాగా తినాలి. ఈరోజు చేసే పనిని ఈరోజే చేయాలి. అడవిలో జింక, కుందేలు, తాబేలు, కాకి కలిసిమెలిసి ఉండేవి. ఈ విధంగా మనం 1 నిమిషంలోపు మనం ఈ వాక్యాలను చదవాలి. నెక్స్ట్ సెకండ్ బిట్, ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. ఈ కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. మనకి ఇక్కడ కింద బొమ్మలు ఇచ్చింది కదా, వీటి పేర్లు మనం రాయాలి. ఏంటిది ఫస్ట్ ఇచ్చింది? రూపాయి, రూపాయి. రాకం దీర్ఘం ఇస్తే రు, పాక్ దీర్ఘం ఇస్తే పా, యాగుడిస్తే ఈ, రూపాయి. నెక్స్ట్ ఇదేంటిది? జింక, జాగుడు దీర్ఘం ఇస్తే జీ, సున్నా క, జింక. నెక్స్ట్ దీపం, దాగుడు దీర్ఘం ఇస్తే ది, పాక్ సున్నా పెడితే పం, దీపం. మైదాకు, మా కింద ఐతం ఇస్తే మై, దాకు దీర్ఘం ఇస్తే దా, కాకు కొమ్మిస్తే కు, మైదాకు. నెక్స్ట్ బొంగరం, బాకు ఒత్తం ఇస్తే బో, సున్నా గా, రాకు సున్నా పెడితే రం, బొంగరం. ఈ విధంగా మనం సొంతంగా రాయాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇది సొంతంగా రాయడానికి ట్రై చేయండి, సొంతంగా రాసి వెరిఫై చేసుకోండి. ఓకేనా?